హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మండే రోజు అండి. పొద్దున్నే లేచి చూస్తే పిచ్చుకలు అరుస్తున్నాయి. ఇక్కడ ఏంటి అని చూస్తే ఇక్కడ నెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా పిచ్చుకలు వచ్చినా పర్వాలేదు, కానీ వేరేవి కూడా వచ్చి ఇందులో గుడ్లు పెట్టి అవన్నీ చిరాకు చేస్తున్నాయి అని చెప్పి ఏదైతే నెస్ట్ కోసం పాపం అవి తెచ్చుకుంటాయో అవన్నీ తీసేస్తున్నా. యాక్చువల్గా గ్రిల్కి మెస్ కొట్టిపించాము, అయినా కానీ అందులో నుంచి వస్తున్నాయి చిన్న చిన్న పిచ్చుకలు అన్నమాట. భలే ఉంటాయి అవి. కాకపోతే కొన్ని ఇలా చేయాల్సి వస్తుంది. బేసిక్గా ఇక్కడ బాగా స్మెల్ వస్తుంది కూడా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ బాల్కనీని కొంచెం మేకోవర్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి యాజ్ యూజువల్గా అలా ఉంచేస్తున్నాం అనమాట. అసలు క్లీన్ చేయట్లేదు. మొక్కలకి నీళ్ళు అయితే పోస్తున్నాం, కానీ కొన్ని మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేద్దాం, పెద్దగా ఎదిగిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నాము. చెప్పాను కదా, అక్కడ ఆర్టిఫిషియల్ గడ్డి మ్యాట్స్ లాగా ఉంటాయి కదా, వేద్దాము అని అనుకుంటున్నాను. అది మేబీ నెక్స్ట్ మంత్ అలాగా వేయిస్తాము. ఎందుకంటే అవన్నీ డబ్బులతో కూడుకున్న పనులు కదా, అందుకని చెప్పి. ఇక్కడ వచ్చి ఇంట్లో పనంతా అయిపోయింది. పనమ్మ వెళ్ళిన తర్వాత ఇది బెడ్రూమ్లో ఉంటుంది కప్పు. సో ఇందులో ఒక మొక్కను పెట్టాను నీళ్ళల్లో వేసి. మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయినాయి, చూసారా? అసలు నీళ్ళే పోయట్లేదండి పాపం వీటికి. ఇవి కూడా చాలా రోజులు అయ్యింది నీళ్ళు అయిపోయి కూడా, అయినా కానీ పాపం మా మొక్క బాగానే సర్వైవ్ అయ్యింది. మొత్తం ఎండిపోయినాయి, అందులో అసలు నీళ్ళే లేవు. ఇంకా కొత్తగా మనీ ప్లాంట్ని తీసుకొని వచ్చి ఆ మనీ ప్లాంట్తో ఫిల్ చేద్దామని చెప్పి ఇంకా ఇది క్లీన్ చేస్తున్నాను. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, చూసారా? నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట్ల అర్బన్ క్లాప్ వాళ్ళు వచ్చి ఒక మెషిన్తో స్క్రబ్ చేశారు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇప్పుడు ఈ కప్తో కూడా అయ్యింది. నీళ్ళు ఉండటం వలన ఆ నీళ్ళల్లో ఉన్న ఏమంటారు శుద్ధ ఉంటుంది కదా, ఆ శుద్ధ మొత్తం ఈ కప్పుకి మొత్తం పట్టేసింది అనమాట. అది క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈ ప్లాంట్స్ అయితే వేస్తున్నాను. చిన్న చిన్న కొమ్మలు కోసుకొని వచ్చాను, అవైతే వేస్తున్నాను అనమాట. ఇవి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి, కానీ ఇవి ఇలాంటివి క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బేసిక్గా నాకు ఈ మధ్యన కొంచెం టైం తక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి ఉర్లీస్ కూడా వేయట్లేదు. లేకపోతే ఉర్లీస్ కూడా రెగ్యులర్గా వేసేదాన్ని. ఏదైనా మంచిగా కనిపించాలి అని అంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపించి ఆ పనులు చేస్తేనే మంచిగా కనిపిస్తుంది కదా. అసలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మంచిగా కలలాగా వచ్చిందనమాట. కొత్త ప్లాంట్స్ ప్లస్ గ్రీన్, క్లెన్లీనెస్, ఇవన్నీ నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ఇంకా ఇక్కడ సింక్ దగ్గర, ఇంకా ఇవన్నీ సింక్లోనే కడుగుతూ ఉంటాను కదా, ఇంకా సింక్ దగ్గర వాటర్ అటు ఇటు స్ప్లిట్ అయితే అది క్లీన్ చేసేసి ఇంకా ఈరోజు అయితే బెండకాయ కూర వండుదామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా సంధ్య అని నా కొలీగ్ ఒకటి ఉంటుంది. తను సేమ్, తనకి నాకు ఒకటే ప్రాబ్లం అనమాట. తను కూడా హాస్పిటల్కి వెళ్ళిందంట. 5-6 months నుంచి నేను సఫర్ అవుతున్నాను అక్క, నువ్వు ఇంకా 3 months నుంచే అంటుంది. అయితే తను చెప్పింది, తనకైతే డాక్టర్ కంప్లీట్గా చింతపండు అవాయిడ్ చేయమని చెప్పారంట. నేను మీకు ఈ మాట ఇప్పటి నుంచి కాదండి, నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను, చింతపండు అంత మంచిది కాదు అని చెప్పి. అసలు మనం చింతపండు తింటే, ఎస్పెషల్లీ ఫీమేల్స్ చింతపండు తింటే ఏమవుతుందంటే బ్లడ్ని ఇరిచేస్తుందంట. సో మనకి పీరియడ్స్ అప్పుడు ప్రాబ్లం అవుతుందంట. అందుకని చింతపండు తనకైతే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారంట. నేనైతే చింతపండు మ్యాక్సిమం వాడనండి. ఎందుకో నాకు
2013లోనో ఎప్పుడో మా పాత కంపెనీలో ఒక సార్ చెప్పారు, చింతపండు తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి అది నిజం కాదు అని నేను కొట్టి పాడేశాను. కానీ నేనైతే అప్పటి నుంచి చింతపండు చాలా తక్కువ తింటాను అనమాట. సో ఈరోజు అయితే బెండకాయలు టమాటా ఈ రెండు కలిపి వండుదాము. మనం బెండకాయ పులుసులు పెడతాం కదా ఎక్కువ, నేనైతే బెండకాయ పులుసు ఇలాంటివి ఎక్కువ పెడతాను. ఇంకా చింతపండు తను చెప్పిన తర్వాత ఇంకా అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయ్యి చాలా మినిమల్గా వాడదామని అనుకుంటున్నాను. మనకు మంచిగా ఉండాలి అని అంటే చింతపండు అవాయిడ్ చేయమని చెప్పారంట తనకైతే ఎస్పెషల్లీ. నాకైతే అదేం చెప్పలేదు డాక్టర్. ఇంకా అందుకని చెప్పి నేను కూడా చింతపండు అవాయిడ్ చేద్దామని చెప్పి బెండకాయలు అలాగే టమాటా కలిపి కూర వండాను అనమాట. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బెండకాయలు కట్ చేస్తున్నాను. లేతగానే ఉన్నాయి, ఫ్రై చేయొచ్చు. కాకపోతే ఫ్రై చేయడం ఏంటో నాకు తెలియదు. కానీ బెండకాయలు నేను ఎప్పుడన్నా ఫ్రై చేస్తే బాగా జిగురుగా అయిపోతుంది. ఇంక అందుకని ఆ ఫ్రై కంటే ఇలాగ టమాటాలు వేసి వండుతాం నయం అని చెప్పి ఇంకా ఇదైతే వండుతున్నాను అనమాట. ఇందాక అవి చూసారు కదా, అవి బియ్యం కడిగిన నీళ్ళు, కనకాంబరం మొక్కలు, గులాబీ మొక్క ఉంది కదా, వాటికి పోస్తాను అనమాట. ఎస్పెషల్లీ ఈ నీళ్ళు ఒకవేళ ఆ కుండీల్లో నీళ్ళు ఎక్కువగా ఉంటే కనుక ఇవి తీసుకెళ్ళి క్రాటన్స్కి పోస్తాను, మనీ ప్లాంట్కి. అలాగా మనీ ప్లాంట్కి పోసినా కానీ అవి మంచిగా అనిపిస్తాయి, మంచిగా ఎదుగుతాయి కదా. ఇవి కొంచెం హెల్దీ ఉంటాయి. ఇలాంటి నీళ్ళు మనము జుట్టులో కూడా స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది రూట్స్ అని చెప్పేసి అంటారు. కానీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంకా కూర వేసేసిన తర్వాత పొయ్యి మీద ఇంకా ఇవి జిడ్డుగా కనిపిస్తే ఒకసారి ఇవి క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. అన్ని రకాల చేతులు ఉన్నప్పుడు మనం పట్టేసుకుంటాం కదా. ఎస్పెషల్లీ కిచెన్ చాలా క్లీన్గా ఉండాలి అని నా ఒపీనియన్. ఈ కిచెన్ ఎంత నీట్గా ఉంటే మన ఇంట్లో అన్ని బొద్దింకలు తక్కువ ఉంటాయి, ప్లస్ వేరే పురుగులు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంక్లూడింగ్ నేను సిలిండర్ పెట్టుకునే ప్లేస్లో ప్రతి వారము లోపల కూడా నేను క్లీన్ చేస్తాను, బయటే కాదు. నేను ఎప్పుడైతే ఇల్లు డస్టింగ్ చేసుకుంటానో అప్పుడు లోపల ఉన్న సిలిండర్ జరిపి తుడిసి లోపల ఇంకా ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూసుకుని అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అలా అలవాటు అయిపోయింది, ఎందుకో తెలియదు. కానీ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఈ జగ్గు చాలా వేడిగా ఉంటుందండి మళ్ళీ ఈ మధ్యన. ఇంకా నేను ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 5-6 క్యూబ్స్ వేసుకుని ఏమంటారు ఆమ్లా ఇవి ఉన్నాయి కదా క్యూబ్స్, అవి వేసుకొని తాగుతున్నాను అనమాట. ఈరోజు ఏం చేశానంటే తప్పు పని, ఇందులో తేనె వేసాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళు కూడా ఇలాగే తాగడం చూశాను. అందులో వాళ్ళు తేనె వేసుకున్నారంట. అసలు తేనె వేస్తే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉందండి. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు ఇది తాగిన తర్వాత ఏం గుర్తొచ్చిందంటే మా అమ్మ చిన్నప్పుడు నాకు ఒక నీళ్ళు ఇలాగే ఏదో కలిపిచ్చేది, అందులో చేదుగా ఏదో విషంలాగా ఉండేది. అది నాకైతే అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇది కూడా మా అమ్మని గుర్తు చేసింది నాకు. ఎంత అస్సలు బాగాలేదు టేస్ట్ తెలుసా. కానీ ఇంకా వేస్ట్ చేయలేక ఆ నీళ్ళు తాగాను అనమాట. అనవసరంగా వేసాను అని అనుకున్నాను. ఫస్ట్ జస్ట్ ఒక సిప్ చేశాను, ఇంకా తప్పక మిగతా అన్నీ తాగాల్సి వచ్చిందనమాట. ఇవి క్యూబ్స్ బాగున్నాయి మంచిగా. అంటే జుట్టు కూడా బేబీ హెయిర్ లాగా అలాగా ఎక్కువ జుట్టు ఊరికే గాలికి రేగిపోతూ ఉంటుందన్నమాట. బేసిక్గానే నాది కర్లీ హెయిర్, ఊరికే ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ కిందకి ఎప్పుడన్నా వాకింగ్ చేయడానికి అలాగే వెళ్తూ ఉన్నాను అనుకోండి, ఆ జుట్టు ఊరికే రేగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా నాకు తప్పక ఇదే నీళ్ళతో మందులైతే వేసుకున్నాను ఈరోజు. చిన్న క్యూబ్స్ ఉండిపోయినాయి అనమాట. ఆ క్యూబ్స్ని ఐస్తో ఉన్నప్పుడే తినేసాను. బేసిక్గా ఉసిరికాయ చేదుగా తియ్యగా పుల్లగా, ఉసిరికాయలు అయితే అలాగే ఉంటాయి కదా, ఇంకా అది తింటున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా బాక్స్ పెట్టేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఈ మధ్యన ఆఫీస్కి కొంచెం ఎర్లీగా వెళ్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఎర్లీగా బయలుదేరుతున్నాను అనమాట. త్వరగా వెళ్తే త్వరగా వస్తాం కదా అని చెప్పి ఇంకా అలా సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను.
వేసుకున్నాను. ఇంకా ఈరోజైతే సాయంత్రం వచ్చిన తర్వాత వాకింగ్కి కూడా వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 4200 స్టెప్స్ ఏమో అలా వేసాను అనమాట. వేసిన తర్వాత మంచిగా దోశలు అయితే వేసుకొని తిన్నాను. దోశలు వేసుకొని తినిన తర్వాత అమ్మమ్మ చట్నీ ఉంది కదా, పెరుగు మాకాయ పచ్చడి అది వేసుకొని తినిన తర్వాత నేను మొన్న నుంచి చెప్తున్నాను కదండి ఈ చీర కుడతాను అని చెప్పి, ఇది అలాగ సోఫాలోనే పెట్టాను. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఈ వీక్ డేస్లో అయినా ఆఫీస్ నుంచి త్వరగా వస్తే కుడదాము అని చెప్పి, ఈ పర్టికులర్ చీర కుట్టడానికి మెటీరియల్ అనమాట ఇది. ఈ చీరని నేను చాలా ఇయర్స్ నుంచి కుడుతున్నాను కానీ కంప్లీట్ అవ్వట్లేదు. కానీ ఎంత బాగా వస్తుందో తెలుసండి. నాకున్న హ్యాబిట్ ఏంటి అంటే, అక్కడ ఒకవేళ మంచిగా రాలేదనుకోండి కుట్టడము, అది ఇప్పేసి మళ్ళీ కుడతాను అనమాట. ఎందుకో అలా అలవాటు అయిపోయింది నాకు. ఇవైతే ఎన్ని పడిపోతూ ఉంటాయో కింద తెలుసా. ఇది సెకండ్ టైం తీసుకుని రావడము. కొన్నేమో అలా వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మగ్గం వర్క్స్ అలా చేస్తారు కదా, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటాయి. మోరోవర్ మగ్గం వర్క్స్ కూడా అంతే కాస్ట్లీ ఉంటాయి కదా, వాళ్ళు వేస్ట్ చేసింది మనకే వేస్తారు, మనం బ్లౌజ్ మీద యూజ్ చేసింది మనకే వేస్తారు. ఇదిగో ఇలా కుట్టాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. ఇది నెమలి ఏమంటారు, రామా గ్రీనా, సమ్ కైండ్ ఆఫ్ నెమలి కలర్ అనమాట. భలే ఉంటుంది ఈ కలరు. బయట చూస్తే ఇంకా బాగుంటుంది. ఇవి క్రాస్ లైన్స్ వేయించాను అనమాట. క్రాస్ లైన్స్ వేపిస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడో వేయించాను కదా, కనిపించదు. అందుకని మళ్ళీ నేను పెన్తో గీసుకుంటాను అనమాట. ఎస్పెషల్లీ ఇదిగో ఇక్కడ పైన గీసాను చూసారా, అలాగా గీసుకుని కుడతాను అనమాట. లేకపోతే నా కళ్ళు ఇంత కూడా కనిపించవు. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతవరకు బాయ్ అండి.